నిద్రలో ఉండగా 2 కలలు కన్నారు. రాజు అయినటువంటి ఫరోకు వచ్చినటువంటి కలలు అతనికి నిద్రభంగం కలిగించినవి. రాజు కళల యొక్క భావాన్ని ఏంటో తెలుసుకోవాలని రాజ్యంలో ఉన్న శకునగాండ్రులు మాంత్రికులను పిలిపిస్తున్నాడు. తర్వాత సన్నివేశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. రాజు అయినటువంటి ఫరోకు వచ్చినటువంటి కళ భావాన్ని చెప్పడానికి రాజ్యంలో ఉన్న నలుదిక్కుల నుంచి శకునగాండ్రులు మాంత్రికులు రాజు అయిన ఫరో యొక్క గృహం యొద్దకు వచ్చి తన కళల భావం చెప్పడానికి వారు ప్రయాసపడుతూ ఉన్నారు. ఎందుకు పిలిచారంటే నేను చెప్తాను, తర్వాత విషయం మీరు అడగండి. ఎందుకు పిలిచారని అడిగితే నేనే చెప్తానండి. నేను చెప్పినట్టుగా నాకు వచ్చిన కలభావం తెలియచేయాలని రాజ్యంలో ప్రకటించగా ఆ రాజ్యంలో శకునగాండ్రులు మాంత్రికులు వచ్చారు. నా కలభావం తెలియచేయాలని నా కలభావం తెలియచేయాలని వారిని కోరుకుంటున్నాను. మీరందరూ సరిగా వినండి. మీరెంతో జ్ఞానం కలిగిన వారిని తెలుసుకుని ఈ రాజ్యంలో ఉన్న 4 దిక్కుల నుంచి మిమ్మల్ని పిలిపించాను. గతించిన రాత్రి నేను నిద్రపోతూ ఉండగా నాకు నిద్రభంగం కలిగింది. ఆ నిద్రలో నేను 2 కళలను కన్నాను. ఆ కళను నేను మీకు తెలియచేస్తాను. ఆ కళ విన్న తర్వాత మీరు ఆ భావాన్ని చెప్పాలి. ఆ భావాన్ని చెప్పకుండా మీరు నా రాజ్యంలోంచి వెళితే మీ తలను నరికి నా రాజ్యానికి వేలాడదీస్తానని మీకు ఖండితంగా చెప్తూ ఉన్నాను. సరిగా వినండి. వినిపిస్తుందా? చెప్పండి. అయితే మొదటి కళను చెప్తూ ఉన్నాను. నేను నిద్రిస్తూ ఉండగా అర్ధరాత్రి కాల సమయంలో నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో 7 బలిసిన పెద్ద ఎద్దులు కనిపించినవి. ఏమిటో అర్థం కాలేదు. ఆలోచన చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత వెంటనే నదిలో నుంచి బయటికి 7 బక్క చిక్కిన ఆవులు, ఎముకలు ఎండిపోయి, డొక్కలు ఎండిపోయి కనిపించినాయి. ఆ భావం ఏమిటో నాకు అర్థం కాలేదు. నిద్రలో నుంచి దిగ్గున లేచి మంచం మీద కూర్చుని ఆలోచన చేస్తూ ఉన్నాను. ఈ కళభావాన్ని మీరు చెప్పి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. అయితే ఇంకొక కళ వచ్చింది. అది కూడా మీరు శ్రద్ధగా వినండి. 7 పేల వెన్నెలు కనిపించినవి. 7 బలమైనటువంటి వెన్నెలు వేసినటువంటి వెన్నెలు కనిపించినవి. ఈ 2 కళల యొక్క భావాన్ని మీరు నాకు చెప్తారని, మీకు ఆ జ్ఞానం ఉన్నదని నేను మిమ్మల్ని పిలిపించాను. నాకు భావాన్ని, దాని అర్థాన్ని చెప్పి నా నుంచి బహుమతులు పొంది నా రాజ్యం నుంచి బయటికి వెళ్ళండి. కళ భావాన్ని చెప్పకపోతే మీ తలను నరుకుతానని మీకు తెలియపరుస్తున్నాను. సిద్ధం ప్రభు. ఎన్ని గ్రంథాలు తిరగేసినా భావం చెప్పే వెళ్ళాలి. ప్రభు ఎన్ని గ్రంథాలు తిప్పినా మీకు వచ్చిన కళకి అర్థం తెలియట్లేదు ప్రభు. మాకు అది ఎన్ని గ్రంథాలు తిప్పినా దాని అర్థము, దాని మర్మము తెలియట్లేదు ప్రభు. అయ్యో, నా కళ్ళ భావం చెప్పేది ఎవరింకా? ప్రభు 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 చెప్పు పానదాయక, నా బాధను ఎవరు తీరుస్తారు? మరచితిని ప్రభు. ఏం మరచితివి? మేము చెరసాలలో ఉండగా ఒక హెబ్రీయుడు మాకు అగుపడిన ప్రభు. అతడు మాకు వచ్చిన కలభావములను తెలియజేశాడు ప్రభు. ఆయన చెప్పిన విధముగా
వీరు నన్ను 3 రోజుల్లో విడుదల చేస్తారని తెలియజేశాడు ప్రభు. అదే విధముగా మీ జన్మదిన వేడుకలకు పునశ్చరించుకున్నప్పుడు మమ్మలను మీరు విడుదల చేశారు ప్రభు. అతనికి కౌరు పెడితే మీ యొక్క కలభావం ఏమైనా చెప్పగలడేమో. మరి ఎందుకంత ఆలస్యం చేసింది? ఎవరక్కడ? ఆ యేసేపుని ప్రవేశపెట్టండి. రెండు సంవత్సరాలు గడిచిన తరువాత చెరసాల నుంచి బయటకు వెళ్ళినటువంటి యేసేపుని క్షౌరము చేయించి సౌందర్యవంతుడిగా రాజవస్త్రములను ధరింపచేసి రాజనగరంలోనికి అందముగా సౌందర్యవంతుడిగా తీర్చిదిద్దబడి సౌందర్యవంతుడిగా రాజనగరంలోనికి యేసేపు ప్రవేశం జరుగుతోంది. ఎవరితగాడు? ప్రభులకు ప్రణామములు. ఎవరు నీవు? హెబ్రీయుడైనటువంటి యేసేపుని ప్రభు. సరే, రాత్రి నాకు కల వచ్చినది, దాని భావం వీళ్ళు తెలియజేయలేకపోయారు. నువ్వు తెలియజేయగలవా? కలభావం తెలియజేసేది నేను కాదు ప్రభు, తండ్రి అయిన దేవుడే. మీ కలలేంటో నాకు వివరించిన యెడల దాని భావం నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అయితే ఫరోకి దేవుడు క్షేమ సమాచారాన్ని ఇవ్వబోతున్నాడు ప్రభు. సరే, నాకు వచ్చిన కళలు చెప్తాను, దాని భావాన్ని వివరించండి. చిత్తం మహాప్రభు. నాకు వచ్చిన మొదటి కళ 7 బలిసినటువంటి ఎద్దులు, బలమైనటువంటి ఎద్దులు నీటిలో నుంచి బయటకు వచ్చినాయి. యేసేపు సరిగా విను. తర్వాత 7 బక్క చిక్కినటువంటి ఆవులు, ఎముకలు ఎండిపోయి డొక్కలు ఎండిపోయి నాకు కనిపించినవి. ఈ కళ ఏమిటో, ఈ బలిసినటువంటి ఆవులను ఈ బక్క చిక్కినటువంటి ఆవులు ఎద్దులు తినివేసినవి. దీని అర్థం ఏమిటో తెలియక నిద్రలోంచి లేచి నేను మనశ్శాంతి లేక చూస్తూ ఉన్నాను. ఈ భావాన్ని నువ్వు చెప్పగలవా? మరో కళ కూడా విను. 7 పేల వెన్నెలు, 7 బలమైనటువంటి వెన్నెలు కళలో నాకు కనిపించినవి. ఈ 2 కళల వల్ల నేను నిద్రభంగం చెంది ఉన్నాను. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడని కళల భావాన్ని నువ్వు శరసాలలో చెప్పావని విని నిన్ను పిలిపించాను, యవనస్తుడైన యేసేపు. ఈ కళభావాన్ని చెప్పగలవా? తండ్రి అయిన దేవుడు ఈ ఫరోకి కలిగించినటువంటి ఈ కళలు తమకు క్షేమ సమాచారాన్ని తెలియపరచడానికే దేవుడు కనిపించాడు. కాబట్టి ఆ కళల యొక్క భావం ఏంటంటే, ఆ బలిసిన 7 ఆవులు 7 సంవత్సరములకు సాదృశ్యం. ఆ 7 సంవత్సరములు ఈ దేశంలో పంట విపరీతముగా విస్తారముగా పండుతుంది. ఓహో, మంచి వార్తే. తరువాత వచ్చినటువంటి పేల లేదంటే ఆ పక్క చిక్కిన వికారమైన ఆవులు 7 కరువు సంవత్సరములకు సాదృశ్యం. కాబట్టి ఆ మొదట వచ్చినటువంటి 7 సంవత్సరంలో పండిన పంట ఆ తర్వాత వచ్చినటువంటి కరువు సమయంలో ఆ పంటంతా కూడా ఆ కరువు సమయంలో వినియోగించబడుతుంది. కాబట్టి అది బహు భయంకరమైన కరువు రాబోతుంది. దేవుడు మీకు క్షేమ సమాచారంగా ఈ కళను మీకు వినిపింపజేశాడు. కాబట్టి మీరు చేయవలసిన పని ఏమిటంటే, జ్ఞానము గల వివేకము గల ఒక సహోదరుని ఏర్పాటు చేసుకుని ఆ 7 సంవత్సరాలు పండినటువంటి పంటని కొట్లను కట్టించి దాంట్లో నిల్వ చేసి ఆ తర్వాత రాబోతున్నటువంటి కరువు సంవత్సరాలలో ఆ కొట్టులో ఉన్నటువంటి ధాన్యాన్ని వినియోగిస్తే ఆ కరువు నుండి మనము తప్పించుకోవచ్చు. కాబట్టి ఫరో అయినటువంటి మీరు ఒక జ్ఞానిని వివేకం గలవాడిని ఏర్పాటు చేసుకుని ఆ పనిని నిర్వర్తించవలసిందిగా మీకు తెలియపరుస్తున్నాను. ధన్యుడి మహాప్రభు. ఆహా, ఇంత చక్కగా కళలభావం తెలియజేసిన నీ దేవుడు ఎంత గొప్పవాడు. సరే, నీకన్నా తెలివైనవాడు నాకు అగుపడలేదు. కాబట్టి ఈ రోజు నుంచి నా రాజ్యం పైన నిన్ను సర్వ సైన్యాధిపతిగా నియమిస్తున్నాను. ధన్యుడి మహాప్రభు. పానదాయక ఆ కిరీటం అందజేయుడు.
ధన్యుని మహాప్రభు. ఈ రోజు నుంచి నా రాజ్యాన్ని నువ్వు బహుగా చూసుకుంటావని నేను ఆశిస్తున్నాను. అలాగే రాబో కరువు నుంచి కూడా నా దేశాన్ని, నా ప్రజలను తప్పించి క్షేమకరంగా ఉంచుతావని తలస్తున్నాను. చిత్తం మహాప్రభు. ఆ విధంగా ఫరో మహారాజు యోసేపు యొక్క తెలివితేటలను గమనించి యోసేపును ఐగుప్తు దేశం మీద ప్రధాన అధికారిగా, కోశాధికారిగా, ఒక మంచి మంత్రిగా నియమించాడు. యోసేపు తండ్రి యాకోబు అతని అన్నదమ్ములు ఉన్న ప్రాంతంలో బహుగా కరువు కలిగింది. ధాన్యము లేక ఆకలితో అల్లాడుతుండగా యోసేపు ఐగుప్తు దేశంలో ఆహారపు నిల్వలను, గాదులను ఉంచాడని తెలిసి యాకోబు తన గర్భంలో పుట్టిన కుమారులను యోసేపు దగ్గరికి, అనగా ఐగుప్తు దేశంలోనికి ఆహారము కొరకు పంపించాడు. ప్రభు, మేము ఐగుప్తీలం ప్రభు. ఇశ్రాయేలు కుమారులైన 12 మంది కుమారులతో ప్రభు, మా దేశంలో కరువు రావడం వల్ల మీ దగ్గరికి సహాయం కోసం వచ్చి ఉన్నాం ప్రభు. మీరు ఏమైనా సహాయం చేయండి ప్రభు. వీరు నా అన్నలే, నా యాకోబు తండ్రి అయినటువంటి నా 12 మంది కుమారులు. వారిలో వీరే నా దగ్గరికి వచ్చినారు. అయితే వీరు నన్ను గుర్తుపట్టలేదు. అవునా? మీకు ఎందు నిమిత్తము మీరు మా దేశాన్ని చూడడానికి వచ్చారు? ప్రభు, మేము వేగిరి వారము కాము. మేము యాకోబు కుమారులము. ధాన్యము కొరకు, ఆకలితో ఆహారము కొరకు మీ చెంత ధాన్యం ఉన్నదని తెలిసి ఆకలితో మీ వద్దకు వచ్చాం. మమ్మల్ని నమ్మండి ప్రభు. మేము దోషద్రోహులము కాము, వేగుల వారము కాము. లేదు, మిమ్మల్ని చూస్తుంటే మా దేశానికి వేగుల వారిలా వచ్చినట్టు నాకు అనుమానముగా ఉంది. లేదు ప్రభు, మేము యాకోబు కుమారులు, ఇబ్రీలు. నమ్మండి ప్రభు. అయ్యో నా అన్నలారా, నేను మీ సహోదరుడైనటువంటి యోసేపుని అన్నలారా. మీరంటే నాకు అమితమైన ప్రేమ అన్నలారా. మన తండ్రి యాకోబు గారు ఎలా ఉన్నారు అన్నలారా? రండి అన్నలారా. తమ్ముడు, యోసేపు మీరు నన్ను కొట్టి ఆ గుంతలో పడవేసి ఐగుప్తులకి అమ్మివేసిన తర్వాత నేను ఈ ఐగుప్తు దేశానికి కోశాధికారిగా ఏర్పాటు చేయబడ్డాను. మనకి కరువు వస్తుంది, ఈ ధాన్యం మీకు పంచిపెట్టడం కోసమేనేమో దేవుడు ముందుగా నన్ను ఈ ఐగుప్తు దేశానికి పంపించాడు అన్నలారా. మీ మీద నాకు ఎటువంటి పగ కానీ, కక్ష కానీ లేదు అన్నలారా. మీరంటే నాకు అమితమైన ప్రేమ. మమ్మల్ని మన్నించు. ఆ విధంగా యోసేపు అన్నదమ్ములు అనుకోని రీతిగా ధాన్యం కొరకు వెళ్ళి యోసేపును కలిశారు. యోసేపు తన అన్నదమ్ములను గుర్తుపెట్టి వారిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తన సొంత తమ్ముడని యోసేపు నేనేనని తెలియపరుచుకున్నాడు. ఇక్కడతో యోసేపు కథ సుఖాంతమయ్యింది. ఎప్పటి వరకు ఈ కథను వీక్షించినటువంటి సంఘ సభ్యుల